నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు చెప్పినట్టు ఇటు ఐక్యరాజ్య సమితిని లెక్క చేయక, ఎవరిని లెక్క చేయక ట్రంప్ ఒక వింత పోకడ, వింత ధోరణిలో ముందుకెళ్ళటం ఇప్పుడు చూస్తున్నప్పుడు నాటోను పిరికి నాటో అంటాం. ఇవన్నీ ఎలా చూడాలి నరేంద్ర గారి దీన్నంటిని? నాటో యొక్క ఉనికి ఇవాళ ప్రశ్నార్థకరం అండి. నాటో ఎప్పుడైతే సోవియట్ యూనియన్ ఒక ప్రపంచానికి ముప్పుగా బలమైన రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ముప్పుగా బలమైన దేశం ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం నాటో ఏర్పడింది. అయితే సోవియట్ యూనియన్ కూలిపోయే సమయంలో ఆనాడు గోర్బచేవ్కి స్వయంగా అమెరికా హామీ ఇచ్చింది. ఈ నాటోని మేము రద్దు చేస్తాము, నాటో ఉండదు, మీకు ఎలాంటి భద్రతా ప్రమాదం ఉండదు అని ఒక హామీ ఇచ్చింది అమెరికా. ఆ హామీతో ప్రధానంగా హామీతోనే గోర్బచావ్ ఆనాడు సోవియట్ యూనియన్ కూలిపోవటానికి ఆ, అవసరమైన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చాడు ఆయన. అయితే ఆ తర్వాత ఆయన గోర్బచోవ్కి వెన్నుపోటు పొడిచి నాటోని బలవంతం చేయటం కాకుండా నాటోని నిర్వీర్యం చేయాల్సింది పోయి అప్పటి నుంచి క్రమంగా దానిని బలహీనం చేయాల్సింది పోయి దాన్ని నాటోని విస్తరించుకుంటూ వచ్చింది అమెరికా. ఆనాటి కన్నా 5-6 దేశాలు కొత్తగా చేర్చుకుంది. దాంట్లో చివరికి యుక్రెయిన్ కూడా చేర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడంతో రష్యా తన భూభాగాన్ని వచ్చి నాటో సైన్యాలు ఉండటం తన యొక్క భద్రతకి ప్రమాదం అని చెప్పి రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అమెరికా కానీ ఇతర దేశాలు కానీ తమ ఆయుధాలు అక్కడ ఉన్నటువంటి ఆయుధ వ్యాపారులు ఉన్నారో వాళ్ళు ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఏ, వాటి వ్యాపారం కోసం యుద్ధాలను ఒక విధంగా ఉద్రిక్తల్ని ప్రపంచంలో రెచ్చగొడుతున్నారని అనేక సంఘటనలు మనకు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో అసలు ఈ యుద్ధం ఎందుకు ప్రారంభించారు అమెరికా అనే దాని మీద అమెరికా నిఘా విభాగాలలో ఉన్నటువంటి కీలక వ్యక్తులే దీనికి ఎలాంటి అవసరం లేదు, ఇరాన్ నుంచి ప్రమాదం లేదు, ఎందుకు తెచ్చారనే దాని మీద ఆ, మనకి ప్రశ్నలు తలెత్తున్నాయి. అసలు ఇస్లామాబాద్లో అమెరికాతో ఇరాన్తో చర్చల కోసం వెళ్ళినటువంటి అమెరికా ఉపాధ్యక్షుడు జెర్రీ వ్యాన్స్ని అమెరికాలో కాబోయేటువంటి అధ్యక్షుడిగా అందరూ చూస్తున్నారు. ఆయన ఆయన వెరీ ప్రామిసింగ్ పొలిటికల్ కెరీర్ ఉందని అందరూ చూస్తున్నారు. ఆయన ఆయన ఉపాధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి ప్రొఫైల్ అసైన్మెంట్ ఆయనకి ఇది. ఈ ఏమైనా సరే ఈ యొక్క చర్చల్లో విజయం సాధించాలి, ఏదో ఒక ఒప్పందానికి రావాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి సంకల్పంతో పట్టుదలతో ఆయన ఇస్లామాబాద్ వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఆ 21 గంటల సంభాషణలో కూడా ఇరాన్ ప్రతినిధులతో చాలా మర్యాదగా చాలా సన్నిహితంగా మాట్లాడాడు అనేక విషయాల్లో అని కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నుంచి ఫోన్ వచ్చిందో అప్పుడు ఎమ్మటే ఆ చర్చల్ని మానేసి ఆపేసి ఆయన అమెరికాకి అర్ధాంతంగా తిరిగి వెళ్ళిపోయాడని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా కేవలము ఈ యొక్క యుద్ధం అవసరం లేనప్పుడు కూడా గత ఎన్నికల్లో ట్రంప్కి గత సంవత్సరం ఎన్నికల్లో మద్దతు ఇవ్వటం వలన ఈ ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయన ఒత్తిడి మీద మరోవంక సౌదీ అరేబియా ఒత్తిడి మీద యుద్ధానికి ట్రంప్ దిగాడు అనేటువంటి కథనాలు మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. దానివల్ల అమెరికా కూడా యుద్ధానికి సిద్ధంగా లేదు కాబట్టి ఇటువంటి ఉపద్రవం ఏర్పడిందని అంటున్నారు. అయితే నాటో అవసరం లేకుండా తర్వాత ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు కూడా అంతర్జాతీయ మొనటోరుకు ఇవాళ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా అమెరికా పెత్తనంలో నడుస్తున్నాయి. అదే WTO కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఐక్యరాజ్య సమితి కావచ్చు. నిన్నగాక మొన్న ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీని 3 యొక్క నిధులు దీన్ని ఐక్యరాజ్య సమితికి ఇస్తుంది అమెరికానే. అమెరికా ఈ నిధులు ఆపేస్తే ఇది ఐక్యరాజ్య సమితి మూతపడుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు నిన్నగాక మొన్న. కాబట్టి అటువంటి ట్రంప్ మొదటి నుంచి కూడా అంతర్జాతీయ సంస్థల మధ్య పట్ల ఒక అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనేక అనేక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే క్లైమేట్ చేంజ్ యొక్క డైలాగ్ కావచ్చు, అనేక అంతర్జాతీయ ప్రక్రియల నుంచి అమెరికా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రక్రియల నుంచి సంస్థల నుంచి అమెరికా తప్పుకోవడం ఆయన నాయకత్వంలో ఆధారంలో జరుగుతుందన్నమాట. అదేవిధంగా అంతర్జాతీయ సంస్థలు ఏమాత్రం ఇంతకుముందు ఐక్యరాజ్య సమితి ఏనాడు బలమైన ఏదిక లేదు. ఆనాడు ఎవరైతే వీటో పవర్ ఉందో ఆ దేశాల చేతిలో కీలుబొమ్మగా ఐక్యరాజ్య సమితి వ్యవహరిస్తుంది. అయినప్పుడు కూడా దానికి ఒక గౌరవం ఉండేది, దానికి ఒక వాయిస్ ఉండేది. మర్యాద కోసమైనా దాని యొక్క పేరుతో ఇతర అగ్రరాజ్యాలన్నీ అనేవి వ్యవహారం చేశాయి. ఇవాళ అది ఏం లేకుండా అసలు ఏం మాత్రం సంబంధం లేకుండా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, మధ్య ఏషియాలో ఘర్షణలు కావచ్చు, అనేక విషయాల్లో ఐక్యరాజ్య సమితిని పక్కన పెట్టేసి ఇవాళ ట్రంప్ నడుపుతున్నారు ఇవాళ. కాబట్టి
ఈ యుద్ధం ఆ, ఈ ఘర్షణలు అనివార్యం జరుగుతున్నాయి. అయితే అసలు ఎందుకు చేస్తున్నాయి ఈ గద్ద, అసలు ఇరాన్ మీద ఎందుకు యుద్ధానికి వెళ్ళింది అమెరికా అని దాని మీద స్పష్టమే వాళ్ళు చెప్పడం ఏంటంటే అణ్వాయుధాలు ఉన్నాయని అంటారు కాసేపు రోజులు, కాసేపు వాళ్ళు మా మీద యుద్ధం చేస్తారని, ఎక్కడ యుద్ధం చేస్తారు మేము ముందు చేస్తామంటారు, ఇంకా రకరకాల కారణాలు చెప్తున్నారు. నిన్నగా మొన్న గత జనవరి మొదటి వారంలోనే ఆ, వాళ్ళు అమెరికా వెళ్ళి ఆ, ఒక ఒక దేశం, పొరుగు దేశం యొక్క అధ్యక్షుడిని అపహరించి తీసుకొచ్చారు. ఎందుకు చెప్పారు వాళ్ళు? కారణం ఏం చెప్పారు? ఆ, వాళ్ళు వచ్చి మా దేశంలో ఉన్నటువంటి డ్రగ్ మాఫియా వాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తున్నారు, వాళ్ళకి పెంచి పోషిస్తున్నారు అన్నారు. తీరా ఇవాళ ఏం చేస్తున్నారు? ఇవాళ అమెరికా నుంచి కొన్ని వందల మంది ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ఆ దేశం నిత్యం వెళ్తూ ఆ కంపెనీలో మా పెట్టుబడులు పెడతాం, మేము మాకు పార్ట్నర్ భాగస్వామ్యం అని అంటున్నారు. ఇవాళ కూడా ఇరాన్ ఆయిల్ కంపెనీలు భాగస్వామ్యం పొందటమే అమెరికా అసలైన లక్ష్యం. మిగతా అన్నీ కూడా కేవలము ఆ, ఏదో విధంగా అక్కడ నాయకత్వాన్ని రైట్ ధ్వంసం చేసి, రైట్ రైట్ ఒత్తిడి చేసి వాళ్ళ భాగస్వామ్యం పొందడం కోసం ఇదంతా చేస్తున్నట్టు రైట్ అండి. కనిపిస్తుంది. ఓకే నరేంద్ర గారు, ఓకే ఓకే. కేఆర్ రావు గారు, కేఆర్ రావు గారు, బ్రిటన్ తన వైమానిక స్థావరం